మనిషి జీవితంలో అతని అనుకూలమైన జీవితంలో నేర్చుకున్న పాఠాలు కంటే ప్రతికూల పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాలే అతనికి ఉన్నతమైన శిఖరాలకు చేర్చుతాయి. బంధాలు నిలబడాలంటే ఒకప్పుడు బ్యాలెన్స్గా ఉంటే సరిపోయేది. ఇప్పుడు బ్యాంకు బ్యాలెన్స్ ఉంటేనే నిలబడే పరిస్థితి నెలకొంది. కోపంగా మాట్లాడే వారికి నమ్మవచ్చు, కానీ మనసులో ఏదో ఒక కారణం పెట్టుకుని నవ్వుతూ నటించే వాళ్లను మాత్రం అస్సలు నమ్మకూడదు. కాలం ఉన్నంత వరకే అందరూ కలిసి ఉండాలి. ఒక్కసారి కాలం దాటిపోయిందనుకో, ఎంత కలవరించినా ఎవరు తిరిగిరారు, ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. నీకు ఒకరు కావాలి అనుకున్నప్పుడు వారిని దక్కించుకునేంత ధైర్యం నీలో ఉండాలి. దక్కించుకున్నాక భరించేంత ఓపిక ఉండాలి. ఈ రెండు లేకుంటే వారు కావాలనే ఆలోచన ముందుగా వదిలేయి. మిత్రమా, తెలివి అందరికీ ఉంటుంది, కానీ ఆ తెలివిని మోసానికి వాడాలా లేదా నిజాయితీగా ఉండాలా అన్నది అతని సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. 20 ఏళ్ల వయస్సులోనే 60 ఏళ్ల జీవితాన్ని చూసిన వారికి పెద్దగా ఆశలు ఆశయాలు అంటూ ఏమీ ఉండవు. కాలం ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళడం తప్ప. ముందు కాలంలో మనిషి యొక్క వయస్సు చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ఇప్పుడు కాలంలో ధనమున్నవాడే గుణవంతుడవుతున్నాడు, మరి కేవలం గుణం ఉన్నవాడు దరిద్రుడవుతున్నాడు. అడగకుండా చేసే సాయం, ఆపదలో ఆదుకునే మనసు మనలోని మనస్తత్వానికి నిదర్శనం. దాని ఫలితం మన కుటుంబాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. కాలం దేన్ని కూడా సరిచేయదు, మనమే కాలంతో పాటు అన్ని సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. వెలుగు ఉన్నంత వరకు దీపం మనకు కనిపిస్తుంది అనుకుంటాం. నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తాం. మంచితనం దీపం లాంటిది. అది మనలో ఉన్నంత వరకే మనం ఎవరికైనా కనిపించేది. పోగొట్టుకున్న దాన్ని తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, ఉన్నదాన్ని కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం ఒక్క సెకండు చాలు. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడే నిత్యం సుఖంగా ఉంటాడు. ఎవరు చూడట్లేదని తప్పు చేయకు, అందరూ చేస్తున్నారని అప్పు చేయకు. ఈ రెండు జీవితంలో పెద్ద ప్రమాదాలే అని గుర్తించుకో. ఏ రాత రాసినా కాగితం తనలో దాచుకుంటుంది, కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి. అలాగే కొన్ని పరిచయాలు కూడా అంతే. ఒకరు చెప్పేదానికంటే మనకొచ్చిన కష్టాలే ఈ లోకంలో మనకు ఎక్కువ గుణపాఠాలు నేర్పిస్తాయి. ప్రతిదీ నీకు నచ్చినట్లు జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనసును, మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు. మనం ఈ లోకంలో కొద్ది రోజుల వరకు మాత్రమే ఉంటాం. మరి ఆ కొద్ది రోజులలో కోపం, ఆవేశం, మూర్ఖత్వం, అహంకారం నుండి బయటపడండి. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే అన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి తెలుగు మోటివేషనల్ కోట్స్ చూడటం కోసం వెంటనే మా యొక్క జీవితం టిప్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే వచ్చిన గంటను ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.